అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం. సో బేసిక్గా గోల్డ్ ప్రియులకి ఎవరైతే బంగారం కొనాలి అని అనుకునే వాళ్ళకైతే ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి 24, 22, 18 అండ్ 14 క్యారెట్ ఎలాగైతే ఉందో ఇప్పుడు 9 క్యారెట్ హాల్ మార్క్ గోల్డ్ కూడా రాబోతుంది. సో వచ్చేసిందని చెప్పుకోవచ్చు బేసిక్గా చెప్పుకోవాలనుకుంటే. ఎందుకంటే గోల్డ్ ప్రైస్ అనేది బాగా పెరిగిపోతుంది. సామాన్యులనైతే అసలు సామాన్యులు కొనలేకపోతున్నారు గోల్డ్. వీళ్ళందరికీ అందుబాటులో ఉండేలాగా 9 క్యారెట్ గోల్డ్ హాల్ మార్క్ త్రూ వచ్చేలాగా గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది అనమాట. సో ఈ 9 క్యారెట్ గోల్డ్ ఎలా ఉండబోతుంది, అసలు ప్యూరిటీ ఏ విధంగా ఉంటుంది ఏంటి, లైక్ 22 క్యారెట్, 18 క్యారెట్, 14 క్యారెట్ ఏ విధంగా అయితే ప్యూరిటీ ఉంటుందో దీంట్లో అలానే ఉంటుందా? సో సామాన్యులకు నిజంగానే ఇది ఉపయోగకరంగానే ఉంటుందా? సో దీంట్లో ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి, నిజంగా అడ్వాంటేజెస్ ఉందా, ఇవన్నీ తెలుసుకుందాం. వచ్చేసేయండి. నమస్తే అండి. జనరల్గా అయితే 24 క్యారెట్, 22 క్యారెట్, 18, 14 క్యారెట్ అయితే మనకందరికీ తెలుసు ఉందని. సో ఇప్పుడు కొత్తగా 9 క్యారెట్ గోల్డ్ విత్ హాల్ మార్క్. సో ఎలా అయితే ఇంకా ప్రతి గోల్డ్ ఏదైతే కొంటారో 9 క్యారెట్ దానికి ఖచ్చితంగా మార్క్ ఉంటుందన్నమాట 9 క్యారెట్ అని. సో ఇది ఎంతవరకు మంచిదండి? అంటే మనకి తెలుసు ప్రాపర్ బంగారం అని 24 క్యారెట్, 22 క్యారెట్. మరి ప్యూరిటీ ఏ విధంగా ఉంటుంది ఏంటి, నిజంగానే ఇది యూస్ఫుల్ అవుతుందా సామాన్యులకి 9 క్యారెట్ గోల్డ్ అనేది? యాక్చువల్లీ 9 క్యారెట్ గోల్డ్ అనేది మనం ఇప్పుడు చూసిందేం కాదు. దాదాపు 20-30 సంవత్సరాల నుంచి మన ఇండియాలో మేక్ అవుతుంది. కాకపోతే ఇది మన ఇండియాలో మన సౌత్ ఇండియా స్పెషల్లీ మనం ఇది సజెస్ట్ చేయం. ఎందుకంటే ఓన్లీ ఫారెన్ కంట్రీకి మనం ఇది ఎక్స్పోర్ట్ చేస్తాం ఈ 9 క్యారెట్ గోల్డ్ అనేది. కాకపోతే ఏంటంటే దీంట్లో కొన్ని లాట్ ఆఫ్ ఛాలెంజెస్ ఉంటాయి. అంటే కొన్ని ఈ 9 క్యారెట్స్ అంటే దాని ప్యూరిటీ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 37.5% ప్యూరిటీ వస్తుంది. అంటే బిలో 50% ప్యూరిటీతో ఆర్నమెంట్ కొనడానికి ఏ కస్టమర్ కూడా ఇష్టపడరు. యాక్చువల్లీ మన దగ్గర రెగ్యులర్గా నడిచేది ఏంటంటే 24 క్యారెట్ వచ్చేసేసి ప్యూర్ గోల్డ్, 22 క్యారెట్ వచ్చేసి ఆర్నమెంట్ గోల్డ్, అండ్ దీంట్లోనేమో అన్ని రకాల ఆర్నమెంటల్స్ మనకు మోల్డ్ అవుతాయి. ఏది 22 క్యారెట్లో. 18 క్యారెట్ గోల్డ్ వచ్చేసేసి స్పెషల్లీ డైమండ్ వచ్చేసి మనకు దాన్ని సపోర్ట్ చేస్తుంది. ఆ మెటల్ వచ్చేసి హార్డ్నెస్ గురించి. అదేవిధంగా 14 క్యారెట్స్ కూడా మన ఇండియాలో అవైలబుల్ ఉందండి. అది కూడా చాలా లిమిటెడ్ సెలెక్టెడ్ పీసెస్ మటుకి మనం యూజ్ చేస్తాం. అంటే లైక్ పొల్కి డైమండ్స్కి మనం 14 క్యారెట్స్ ఎక్కువగా యూజ్ చేస్తాము. ఈ 9 క్యారెట్ జ్యువెలరీస్ అనేది కూడా అంతా ఎక్స్పోర్ట్కి మనం యూజ్ చేస్తాము. బట్ మన ఇండియాలో ఇది 100% సక్సెస్ కాదని చెప్పొచ్చండి. ఎందుకంటే దాంట్లో ఏంటి ఓన్లీ సెలెక్టెడ్ పీసెస్సే మనము మోల్డ్ చేయాల్సి వస్తుంది. అది మిషన్ మేడ్ మీద ఆధారపడుతుంది. అండ్ వచ్చేసి చేతి హస్తకళ దానికి ఆ హార్డ్నెస్ అనేది బిలో 50% ప్యూరిటీని అది మోల్డ్ కావడానికి కూడా చాలా అతి కష్టంగా ఉంటుంది. ఈ వర్కర్స్ చేసేవారు కూడా చాలా లిమిటెడ్ పర్సన్స్ ఉంటారు. ఇది అన్ని రకాలుగా కూడా సజెస్టబుల్ కాదండి. ఓకే. సో ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే ఉద్దేశంతో సో సామాన్యులకు కూడా గోల్డ్ అనేది అందుబాటులో ఉండాలని చెప్పి 9 క్యారెట్ గోల్డ్ ఇంట్రొడ్యూస్ చేయడం అయితే జరిగింది. సో ఇది నిజంగానే అంటే గుడ్ ఐడియానే అనుకోవచ్చా? అంటే ఎలా ఇప్పుడు గోల్డ్ అయితే ప్రతి ఒక్కరికి ఉంటుంది గోల్డ్ కొనాలని. సో 9 క్యారెట్ గోల్డ్ కొనడం అంటే సజెస్టబులేనా? లేదండి. యాక్చువల్గా గవర్నమెంట్ ఈ విషయంలో మాత్రం ఎందుకో రాంగ్ అని నా స్పెషల్లీ నా పర్సనల్ ఉద్దేశం అండి. ఎందుకంటే ఒకవేళ గోల్డ్ రేట్ హైక్ అవుతుంది, అది వాస్తవం. మనం చూస్తున్నాం. మనం కొన్ని ఏళ్ళ నుంచి చూస్తున్నా, లాస్ట్ 2 ఇయర్స్ నుంచి మనం కంపేర్ చేస్తున్నా. ఇప్పుడు దాదాపు ఈరోజు 24 క్యారెట్ మనం 74,000 ఈరోజు రేట్ మనం నమోదు చేసుకుంది. ఈరోజు చూస్తున్నాం. అంటే ఎక్కడ కూడా ఎంత గోల్డ్ రేట్ పెరిగినా కానీ కొద్దిగా ఫ్లెక్సిబిలిటీ కస్టమర్లో 10% తగ్గడం జరిగింది. అది వాస్తవం. కాకపోతే మనకు ప్యూరిటీ తక్కువ చేసే మనం బిజినెస్ చేయాలనేది ఉద్దేశం లేదు. యాక్చువల్గా ఏంటంటే 10 తులాలు కొనేవాళ్ళు 9 తులాలు కొనుక్కుంటారు. అంతే అది చేసుకోవచ్చు. కానీ అంత ప్యూరిటీ తక్కువ చేసేంత అవకాశం అయితే అవసరం లేదు. కస్టమర్స్ ఫస్ట్ థింగ్ మనం ఏది చేసినా కస్టమర్ యాక్సెప్ట్ చేయాలి. ఈ 9 క్యారెట్ గోల్డ్స్కి ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే ఇప్పుడు 9 క్యారెట్స్లో మనకు ఫస్ట్ కలర్ వచ్చేసి కలర్ మిస్ అవుతున్నాం. ఎందుకంటే బంగారం ఆభరణం అనగానే మనం పచ్చ కలర్లో మనం ఎక్కువగా చూస్తుంటాం.
ఎక్కువ సౌత్ ఇండియా మన తమిళనాడు అటు సైడ్ అయితే చూసినట్టయితే చాలా పచ్చ గోల్డ్ పాలిషే ఎక్కువ ఇష్టపడుతుంటారు. ఈ మధ్య వచ్చే పాలిష్లో యాంటిక్ ఫినిషింగ్, గేరు ఫినిషింగ్ అనేది ఇప్పుడు చూస్తున్నాం. కానీ ప్యూరిటీ వచ్చేసరికి 22 క్యారెటే ఉంటుంది. 22 క్యారెట్ ప్యూరిటీ ఉండడం వల్ల అన్ని ఆర్నమెంట్ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఎందుకంటే ఏ వర్కర్కి కూడా చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. అంటే జస్ట్ లైక్ పిండి లెక్క ఉంటుంది, అంటే మెత్తగా ఉంటుంది, సాఫ్ట్ గోల్డ్ ఉంటుంది. కాబట్టి ఏ ఆర్నమెంట్ అయినా కానీ దానికి సపోర్ట్ చేస్తుంది డిజైన్కి, ఏ డిజైన్కి అయినా కానీ. బట్ ఈ 9 క్యారెట్ గోల్డ్ అనేది మాత్రము ఫస్ట్ థింగ్ నేను చెప్పడం కాదు, వ్యాపారం పరంగా యాజ్ అ కస్టమర్ పరంగా కూడా అది ఎవరు కూడా సజెస్ట్ చెయ్యరు అండ్ దాని మీద ఏ మొగ్గు చూపరని నా అభిప్రాయం. సో ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం 9 క్యారెట్ గోల్డ్ ఏదైతే ఉందో నిజంగా కొనే వాళ్ళు కూడా ఇదేదో కలర్ పోకూడదు అని చెప్పి కొనడం మాత్రమేనేమో అనిపిస్తుంది మీరు చెప్తుంటే. అంటే అది ప్యూర్లీ కలర్లెస్ అండి. అంటే బిలో 50% అంటే మనకు చాలా ఇప్పుడు సపోజ్ మనము 22 క్యారెట్కి 18 క్యారెట్కి గోల్డ్కి మనం కంపేర్ చేసి చూసినట్టయితేనే కలర్లో చాలా డిఫరెంట్ కనిపిస్తుంది. అంటే అందులో మనము 18 క్యారెట్కి 14 క్యారెట్ చూస్తే అందులో ఇంకా తేడా కనిపిస్తుంది. జస్ట్ లైక్ వైట్ షేడ్ లెక్క వస్తుంటుంది. అది మనం 9 క్యారెట్స్కి వెళ్ళినామంటే అందులో ఏముందండి, బిలో 37%, బిలో 50% అంటే వెరీ హార్డ్. ఆ లుక్ చూడడానికి కూడా బాగుండదు. అది ఓన్లీ డైమండ్ జ్యువెలరీకి, పొలికి జ్యువెలరీకి, కొన్ని జ్యువెలరీకి మాత్రమే సజెస్టబుల్. ఇలాంటి మన సౌత్ ఇండియన్ డిజైన్స్కి మాత్రం ఎక్కడికి కూడా సపోర్ట్ చేయదండి. అది మోల్డ్ కూడా కాదు ఆ గోల్డ్. ఓకే, సో ఎవరైతే గోల్డ్ ప్రియులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆబ్వియస్లీ మంచి ప్రాపర్ బంగారం కొనడానికి వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టి సో ఇది 9 క్యారెట్ ఏదైతే ఇంట్రడ్యూస్ చేస్తున్నారు హాల్మార్క్ అని, నాకు తెలిసి వాళ్ళకి పెద్దగా యూజ్ అవుతుందని అయితే అనుకోవడానికి ఏం లేదు. సో దీనివల్ల అడ్వాంటేజ్ అంటే ఏం చెప్తారు మీరు? అంటే మొత్తం డిసడ్వాంటేజ్ చెప్పారు ఇప్పటిదాకా. సో అడ్వాంటేజ్ అంటే మీకేం అనిపిస్తుంది? ఓకే, ఏ మూలలో చూసినా కానీ అడ్వాంటేజ్ కనిపిస్తలేదు. ఇది హాల్మార్క్ అంటారా? హాల్మార్క్ ఒక బాధ్యత ఏంటి అంటే ఎంత ప్యూరిటీ ఉందో అంత మెన్షన్ చేస్తుంది. సపోజ్ మీరు 14 క్యారెట్ చేయండి, 14 క్యారెట్ ప్యూరిటీ మెయింటైన్ చేస్తుంది, హాల్మార్క్ చేస్తుంది. అంటే ప్యూరిటీ ఎంత ఉందో అది మెన్షన్ చేసిన మట్టుకే ల్యాబ్ యొక్క పనితనం. అంటే ఎంత ప్యూరిటీ ఉంది, ఇప్పుడు 21 క్యారెట్ ఉందా, 21 క్యారెట్ ఇదే వేస్తారు హాల్మార్క్. 22 ఉందా, 22 హాల్మార్కే వేస్తారు. 18 ప్యూరిటీ ఉందా, 18 హాల్మార్క్ వేస్తారు. హాల్మార్క్ వేయడం పెద్ద విషయం కాదు, అక్కడ ప్యూరిటీ ఎంత ఉంది అనేది వాళ్ళు డిక్లేర్ చేస్తారు. కానీ ఇదే తీసుకొని ప్యూరిటీని హాల్మార్క్ కానీ ఏ గవర్నమెంట్ కానీ చెప్పదు. అంటే ఒక ప్రోడక్ట్ తయారైన తర్వాత అలా ఎంత ప్యూరిటీ ఉందని చెప్పేసి హాల్మార్క్ మనం సబ్మిట్ చేసినప్పుడు వాళ్ళ నిర్ధారణ చేస్తారు. వాళ్ళకి చెక్ చేసి వాళ్ళు పారామీటర్స్లో అన్ని రకాలుగా చెక్ చేసి ఇది ఇంత ప్యూరిటీ ఉంది, ఓకే ఇది 18 క్యారెట్కి కన్సిడర్ చేస్తున్నాము ఈ జ్యువెలరీ, ఓకే ఇది 22 క్యారెట్ ఉంది, ఇది ప్యూరిటీ 22 క్యారెట్ అంటారు. అప్పుడు కస్టమర్ మనం ముందు పెట్టినప్పుడు ఇది మేడం ఇది 22 క్యారెట్, ఇది 24 క్యారెట్, ఇది 18 క్యారెట్ అంటే వాళ్ళకి నచ్చిన ప్రకారంగా వాళ్ళు తీసుకుంటారు. అదే ఈ 9 క్యారెట్స్ అనేది అయితే ప్యూరిటీ హాల్మార్క్ వేస్తారు, దాని ఏం ప్రాబ్లం లేదు. హాల్మార్క్ వేయడం వల్ల అది కంపల్సరీ తీసుకోవాలని ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఆ కస్టమర్స్కి ఆ డిజైన్ నచ్చాలి, ఆ కలర్ నచ్చాలి, ఫస్ట్ ఆ వర్కర్స్ చేసేందుకు ముందుకు రావాలి. ఇవన్నీ చాలా పెద్ద ఛాలెంజెస్ ఉంటాయి. ఒక నిర్ణయం అనుకోవడం డిస్కషన్ అవుతుంది, కానీ ఆ నిర్ణయాత్మకంగా అది 100% పాసిబుల్ కాదని నాకు అభిప్రాయం అండి. సో ఇప్పుడు గోల్డ్ అయితే ఏదైతే అనుకున్నారో ప్రాపర్ మంచి గోల్డ్ కొనడమే సూచించే అంశం అనుకోవచ్చు. ఇప్పుడు హాల్మార్క్ అనగానే ఓకే కొనేటప్పుడు అమ్మేటప్పుడు ఖచ్చితత్వం ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు కదా. సో అలాంటిది ఏమి యూజ్ అయ్యేదేం కాదు ఇక్కడ. అంటే ఒకటి ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం లైక్ ప్లాటినం మనము కొందరు కస్టమర్స్, సెలెక్టెడ్ కస్టమర్స్ కొందరు యూజ్ చేస్తారు. ఇప్పటికీ కొందరికి అవగాహన లేదు ప్లాటినం అంటే కూడా. కొన్ని ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకి చూస్తున్నట్టయితే వాళ్ళు ఇప్పటికీ ప్లాటినం గోల్డ్ అంటే విచిత్రంగా సిల్వర్ చూసిన విధంగా భావిస్తారు. అంటే ఇది ప్లాటినం గోల్డ్ అనేది మనకు అందరికీ తెలుసు. ఒకవేళ 18 క్యారెట్ కూడా ఈ రోజుకి ఇష్టపడని కస్టమర్స్ చాలామంది ఉన్నారు. అంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్న వాళ్ళకు, అవగాహన లేని వాళ్ళకు ఇప్పుడు మనకు కొద్ది డైమండ్ జ్యువెలరీ బాగా పాపులర్ అవుతుంది, బాగా మూమెంట్ ఉంది, సేల్ వస్తుంది. కాబట్టి ఓకే ఇది హార్డ్నెస్ గురించి, డైమండ్ స్ట్రాంగ్ ఉండడానికి గురించి ఇది మేక్ చేస్తున్నారు. ఓకే ఈ 18 క్యారెట్కి 18 క్యారెట్ రేట్ వేస్తున్నారు. అంతకంటే కలర్ నచ్చకపోయినా ఓన్లీ డైమండ్ ఎలివేట్ అవుతుంది, బ్యాక్ ఎండ్ వచ్చేసేసి మొత్తం గోల్డ్ ఉంటుంది. కాబట్టి 18 క్యారెట్కి యాక్సెప్ట్ చేస్తున్నారు. కానీ అదే 9 క్యారెట్స్లో జ్యువెలరీ చేస్తే ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, అది ఇంపాసిబుల్ అండి. స్టోర్స్లో దొరికే అవకాశం కూడా చాలా తక్కువే మీరు చెప్పిన దాన్ని బట్టి. వెరీ వెరీ రేర్ అండి, వెరీ రేర్. అది మనం చూసేది కూడా చాలా తక్కువగా. ఓకే, సో కమింగ్ టు ప్రైస్, ఒకవేళ 9 క్యారెట్ గోల్డ్ ప్రైస్ చూసుకుంటే ఏ విధంగా ఉండొచ్చు అండి? ఆబ్వియస్లీ ఇప్పుడు 22 క్యారెట్ ఏది ఇప్పుడు ఈ రోజు చూసుకున్నట్టే 67,100 రూపాయలు ఉంది. దాన్ని డివైడ్ చేసేసి మన 9 క్యారెట్స్ కిందికి కన్సిడర్ చేస్తారండి. ఓకే, సో అలా కన్సిడర్ చేసుకొని దాన్ని దీంట్లో మేకింగ్ చార్జెస్ వెరీ ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఇప్పుడు 22 క్యారెట్కి 18 గుడ్
పాయింట్ అండి. 18 క్యారెట్ 22 క్యారెట్ గోల్డ్ మేకింగ్కి 18 క్యారెట్ గోల్డ్ మేకింగ్కి చాలా లాట్ ఆఫ్ వేరియేషన్. అంటే ఇది ఎగ్జాంపుల్ మనం 20% వేస్టేజ్లో ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక 15 to 20% వేస్టేజ్లో ఇది తయారవుతే, అదే 18 క్యారెట్కి వచ్చేసరికి వేస్టేజెస్ మనకు 25 నుంచి 30% వేస్టేజ్లో ఛార్జ్ చేస్తారు. ఒకవేళ 9 క్యారెట్లో చేయాలంటే వర్క్ ఇస్ వెరీ టఫ్ కాబట్టి, హార్డ్ కాబట్టి ఖచ్చితంగా లేబర్ ఛార్జెస్ కూడా వెరీ ఎక్స్పెన్సివ్ అవుతాయి. దీనివల్ల కస్టమర్స్కి అధిక భారమే తప్ప కస్టమర్కి ఏం మేలే విధంగా అయితే ఎక్కడ కనపడదు ఇది. సో ఇది ఎలాగో మేకింగ్ ఛార్జెస్ ఎక్కువ కాబట్టి వాళ్ళు గోల్డ్ పెట్టే కాస్ట్ మేకింగ్ ఛార్జెస్కే పెట్టినట్టు అంత అవుతుంది. ఆబ్వియస్లీ మీకు గోల్డ్ ఎంత ఉందో ఇంచుమించుగా మేకింగ్ ఛార్జెస్ పడితే వాళ్ళు 9 క్యారెట్స్కి ఎందుకు మొగ్గు చూపిస్తారు, 22 క్యారెట్స్కి వాళ్ళు మొగ్గు చూపిస్తారు. అంత అవసరం అయితే 10 తులాల దగ్గర 9 తులాలు, 8 తులాల దగ్గర 7 తులాలు, అలా ఒక తులం తగ్గించుకొని వాళ్ళు బడ్జెట్ని ప్లాన్ చేసుకొని సెట్ చేసుకుంటారు. కానీ 9 క్యారెట్స్కి మాత్రం ఎక్కువగా, స్పెషల్లీ మన సౌత్ ఇండియా అండ్ మన ఇండియాలో అయితే అది సజెస్టబుల్ కాదు. అయినా అది ఎక్కువ స్వాగతం పలకరని నేను అనుకుంటున్నాను నా యొక్క. సో మీరు మొత్తానికి మా ఆర్టీ ప్రేక్షకులు ఏం చెప్దాం అనుకుంటున్నారు? సో ఏ క్యారెట్ బంగారం కొంటే మంచిదని చెప్తే అంటున్నారు? ఆబ్వియస్లీ అందరూ కూడా ఒక లైక్ గోల్డ్ అనేది ఏంటంటే ఒక ఇన్వెస్ట్మెంట్ లెక్క కూడా యూజ్ చేస్తారు అందరు. ఎందుకంటే ఏ ఆపద విషయంలో కానీ ఎప్పుడైనా కానీ మనకు గోల్డ్ అలంకరణతో పాటు ఒక ఆపద వచ్చేసిన కాపాడుతుంది, ఒక మనకు సొసైటీలో ఒక ఇంపార్టెన్స్ కూడా మన ఒక రేంజ్ని కూడా చూపిస్తుంది. కాబట్టి మనం ఇప్పుడు వేసుకున్నాం అనుకో ఎగ్జాంపుల్ 9 క్యారెట్స్ది, ఇది మనం గోల్డ్ జ్యువెలరీ 9 క్యారెట్ గోల్డ్ అని చెప్పుకోవాల్సి వస్తుంది ఆ పరిస్థితి. అంటే మనం ఒకవేళ బంగారు షాప్కి వెళ్ళినా కానీ వాడు చెక్ చేసి కూడా ఇది మేము తీసుకోము ఎక్స్చేంజ్ అని కూడా పరిస్థితి వస్తుంది. అది రానున్న రోజుల్లో అది ఎంత మటుకు పాసిబుల్ అవుతుంది, దాన్ని ఎట్లా గవర్నమెంట్ అవేర్నెస్ తీసుకొస్తుంది అనేది అన్ని కొన్ని క్వశ్చన్స్ అని ఛాలెంజెస్ వస్తున్నాయండి. అది ఫర్దర్గా చూద్దామండి. దాని థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ ఇన్ఫర్మేషన్. సో చూసారు కదా 9 క్యారెట్ గోల్డ్ ఏదైతే ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు విత్ హాల్ మార్క్, సో అది అంత యూజ్ అవుతుంది, ఐ మీన్ జనాలకి యూజ్ అవుతుందని అయితే అనుకోవట్లేదు అని చెప్తున్నారు. సో ఇక్కడ గోల్డ్ షాప్కి అయితే వచ్చి మనం కనుక్కోవడం అయితే జరిగింది. సో బేసిక్గా ప్రతి ఒక్కళ్ళు కూడా గోల్డ్ అంటే మనం ఒక ఇన్వెస్ట్మెంట్ లానే యూజ్ చేస్తూ ఉంటాం. మనకు అలంకరణ ఎంతైతే ఇంపార్టెంటో అది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కూడా వాడేవాళ్ళు చాలా మంది ఉంటారు. సో వాళ్ళకైతే ఖచ్చితంగా 9 క్యారెట్ గోల్డ్ అనేది అంత సజెస్టబుల్ కాదు అని అంటున్నారు. సో గోల్డ్ ఏదైతే అదేంది గోల్డ్ అయితే కావాలనుకునే వాళ్ళకి మేబీ ఇట్ మైట్ బి యూస్ఫుల్, బట్ ఎవరైతే మంచిగా గోల్డ్ ఆర్నమెంట్ కొనుక్కోవాలి అని అనుకునే వాళ్ళకైతే దిస్ ఇస్ నాట్ సజెస్టబుల్. సో యాజ్ పర్ దేర్ ఇన్ఫర్మేషన్. సో ఇదండి ఇవాల్టి మన వీడియో. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ అబౌట్ ద రిపోర్టింగ్ అబౌట్ 9 క్యారెట్ గోల్డ్. కెమెరామెన్ వేణుతో కౌసల్య, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.